ఓం నమో భగవతే వాసుదేవాయ. వ్యాసప్రణీతమైన మహాభాగవత కథాసారం సంపూర్ణంగా అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ అమృత ఫలాన్ని మీరు ఆస్వాదిస్తూ మీ పిల్లలకి అందరికీ కూడా కథారూపంలో దీన్ని తెలియజేయండి. ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి. కృష్ణం వందే జగద్గురుం. శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈరోజు భాగవతంలో మంచి విషయం, రెండో విషయంలో మనం ఉన్నాం. మరి రెండో ఎపిసోడ్ అన్నమాట ఇది. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం సకం విలాసిలోకరక్షకం. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య బుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. మరి ఈవేళ మనకి నారద మహాముని అన్నమాట అండి. ఈ నారద మహాముని భక్తి జ్ఞాన వైరాగ్యాలు నీరసపడిపోయాయి. ఈ కలియుగంలో అనేకమైన పాపాలు, కలియుగం అంతా పాపాలే కదా. అందరూ కూడా భోజనం అన్నమాట, భోజన ప్రియులు అన్నారు. అంటే ఏ కర్మని ఆచరించరు. వేళకి ఇంత తిండి తిన్నామా, లేదా ఇంత అమృతంగా తిన్నామా, అలా తిన్నామా, ఇలాగా అని ఈ భావంతో ఉంటారు. కలియుగం అన్న అధర్మాలతో ఉంటుంది. అనేకమైనటువంటి పాపాలు పెరిగిపోతాయి. ఎక్కడ చూసినా హింసే, ఆ చోరత్వం, దొంగతనము, ధర్మాలను ఆచరించకపోవడం, యజ్ఞయాగాది క్రతువులు చెయ్యరు. అంతా మానవత్వం అనేది మర్చిపోయి అనేకమైన పాపాలు ఆచరించేటువంటి ఈ కలియుగంలో భక్తి ఏముంటుంది, జ్ఞానం ఏముంటుంది, వైరాగ్యం కలిగిన వాళ్ళు ఎవరు ఉంటారు? నాది నాది నాది, పుడుతూనే పిల్లవాడు నాది అంటూ ఉంటాడండి. ఇంకేమిటి? ఈ తల్లిదండ్రులు పూజించాలా, మాతాపితృసేవను, గురుసేవను, ఇటువంటివి ఏముంటాయి? యజ్ఞయాగాది కర్తవులు ఏం చేస్తారు? ఎందుకు అనవసరం, అంతా వృధా అంటాడు అనేవాళ్ళు కూడా ఉంటారు. ఈ విధంగా భక్తి జ్ఞాన వైరాగ్యాలు బకచిక్కుపోయేట ఈ కలియుగంలో. మళ్ళా వాటిని పుష్టిని పొందాలి అంటే ఏమిటి అనేటువంటి విశేషాన్ని నారద మహాముని మనకి చెప్తున్నారు. ఇదంతా కూడా నైమిషారణ్యంలో సూత మహాముని సౌనికాది మహామునులకి చెప్తున్నాడు. వాళ్ళు సూతుడిని అడిగారు. సూతం అభివాద్య, సూతుడి నమస్కారం చేశారు. మహామతిం అన్నారు. కథామృత రసాస్వాద కుశల సౌనిక అబ్రవీత్. సౌనకుడు పలికాడు. ఏమని? సూతమహాముని అడిగాడు. ఓ సూతమహాముని, ఈ కలికాలంలో ఇంత పాపాలు చేస్తూ ఉన్నారు, వీళ్ళందరూ ఎలాగా, ఏ విధంగా, దీని గురించి అంతా కూడా మాకు సవిస్తారంగా చెప్పండి అంటే ఆయన చెబుతున్నాడు. నాయనా, ఈ యొక్క చాలా విశేషాలు ఉన్నాయ్యా, అయినా చెప్తాను విను. కాలవ్యాల ముఖగ్రాస త్రాస నిర్నాశహేతవే. ఈ కలియుగంలో కాలం అనేదే పామయ్యా. ఆ పాము నోట్లో పడిపోతావనే భయం చేత అందరూ కూడా మరి ఏదో మార్గం కావాలి కదా వీళ్ళకి. పాము నోట్లో భయం ఎక్కువ మరి ఈ కలియుగంలో. ఇప్పుడు మామూలుగా చెప్పేవనుకోండి ఎవరు చేయరు, భయపెట్టేవనుకోండి వెంటనే చేసేస్తారు. అదొక తత్వం ఈ కలియుగంలో. అంచేత శ్రీమద్భాగవత శాస్త్రం కలౌ కీరేణ భాషితం. సుఖ మహర్షి చేత భాగవతం అనేటువంటి శాస్త్రం చెప్పబడిందయ్యా అన్నారు. ఇది భాగవతాన్ని శాస్త్రం అన్నారండి, సుఖశాస్త్రం అన్నారు. మరి ఏతస్మాదపరంకించిత్ మనశ్శుద్ధై నవిద్యతే. మనస్సు యొక్క పవిత్రత పొందడానికి ఈ కలియుగంలో భాగవతం కంటే మరి ఒకటి లేదు. అంతేకాదండి, జన్మాంతరే భవేత్ పుణ్యం. జన్మల చేత కలిగినటువంటి పుణ్యము ద్వారా భాగవతాన్ని మానవుడు పొందుతాట. ఈ విధంగా మేనిరే భగవద్రూపం శాస్త్రం భాగవతం కలౌ. ఈ భాగవతం కలియుగంలో భగవంతుడి యొక్క రూపంగా చెప్పబడింది.
పఠనాత్ శ్రవణాత్ సజ్జ వైకుంఠ ఫలదాయకం. వైకుంఠం పొందాలి అంటే నువ్వు యజ్ఞం చేయాలి, యాగాలు చేయాలి, హోమాలు చేయాలంటే ఈ కలియుగంలో సాధ్యం కాదు. ఏదో అశ్వమేధ యాగం చేయగలరు ఆ కలియుగంలో. అలాగనే మీకు వాజపేయి యాగాలు ఎక్కడ చేయగలరు? ఇటువంటి యాగాలు, అశ్వమేధ యాగాలు, వాజపేయి యాగాలు చేయలేరు. అలా అని చెప్పి తపస్సు చేయలేరు. అల్పాయుష్యులు కలిగిన వాళ్ళు మన వాళ్ళంతా కూడా. అంచేత అరణ్యాలకు వెళ్ళి తపస్సు చేసి, అంత తపస్సు చేసి మోక్షాన్ని పొందేవారు ఎవరు లేరు. కానీ కలియుగంలో సులభంగా మరి నదిని దాటాలి అంటే ఈ భాగవతాన్ని ఆశ్రయించవలసిందే. ఈ భాగవతం పఠనం చదవడం మంచిది, వినడం మంచిది. ఎవరైనా చెబుతుంటే దీని యొక్క విశేషం తెలుసుకోవడం మంచిదయ్యా. ఈ భాగవతం ఈ కలియుగంలో సప్తాహ యజ్ఞం చేశారు. 7 రోజులు 7 రోజులు ఈ భాగవత యజ్ఞం జరిగింది. ఈ భాగవత యజ్ఞం సప్తాహేన శృతంచ ఏతత్ సర్వదా ముక్తిదాయకము అన్నారు. ఎల్లప్పుడూ నీకు ముక్తినిచ్చేటువంటిది సప్తాహ యజ్ఞము అన్నారు. ఇది ఏమిటయ్యా సప్తాహం అంటున్నారు? భాగవతం అంటే ఏదో శాస్త్రం బాగుంది, భాగవతం అష్టాదశ పురాణాల్లో ఒక పురాణం ఏదో 18,000 శ్లోకాలు ఉన్నాయి, 12 స్కందాలు ఉన్నాయి, ఇలా ఉన్న బాగానే ఉంది. ఈ సప్తాహ యజ్ఞం ఏమిటి అంటే ఇది ఏమిటి, దీనివల్ల విశేషం ఏమిటి అని చెప్తూ సనకాద్యై పురా ప్రోక్తం, ప్రాచీన కాలంలో సనకాది మహర్షులు చెప్పారు. ఎవరికయ్యా? నీకు నాకు కాదు. నారదాయ దయాపరై, నారదుడికి దయ కలిగిన వారై. మరి దయ కలిగిన వారై నారదుడంతటి వాడికి ఈ సప్తాహ యజ్ఞం యొక్క గొప్పతనాన్ని సనక సనందాది మహర్షులు చెబితే ఆ సప్తాహ యజ్ఞం ఈ భూలోకంలో ఈ కలియుగంలో మనం ఆచరిస్తే ఎంత ఫలం ఉంటుందో మీరు చూడండి. ఇలా ఉండగా ఒకసారి ఏకదా నిశితాయాం 4 ఋషయో అమలాః సత్సంగార్థం సమాయాతాః దదృశుస్తత్ర నారదం అన్నారు. సనక సనందాది మహర్షులు 4 వచ్చారు సత్సంగం, మంచి మాటలు మాట్లాడుకోవడానికి. 4 మంచివాళ్ళు కలిస్తే ఏం చేస్తారండి? మంచి మాటలు మాట్లాడుకుంటారు. చెడ్డ మాటలు మాట్లాడుకునేవారు, మీటింగులు జరిపేవారు కూడా ఉంటారు అక్కడక్కడ. వారితో మనకు పని ఏమీ లేదు. కానీ మహానుభావులు మహర్షులు వచ్చారు అంటే వాళ్ళు మంచి విషయాలకు వచ్చారు. ఆ సమయంలో నారదుడు కనబడ్డాడు. నారదుడు అన్నాడు, నేను ఈ భూమి అంతా తిరిగానండి, అన్ని లోకాలు తిరిగాను, చాలా గొప్పది భూలోకం అని చెప్పి వచ్చాను నేను. కానీ పుష్కరం, ప్రయాగ, కాశీ, హరిద్వారం, కురుక్షేత్రం, శ్రీరంగం, రామేశ్వరం ఇలా మొదలైనటువంటి పుణ్యక్షేత్రాలన్నీ తిరిగాను. ఎక్కడా ధర్మం లేదు, అంతా అధర్మంగానే ఉన్నది. సత్యం లేదు, ధర్మం లేదు, తపస్సు లేదు, శౌచం లేదు, దయ లేదు, దానం లేదు, ఏమీ లేవు ఈ కలియుగంలో. అంతా కూడా సోమరపూతులైపోయి ఉన్నారు, బుద్ధిహీనులైపోయారు, స్వార్థ బుద్ధి కలిగింది, కన్యా విక్రయాలు చేస్తున్నారు, అన్నం అమ్ముకుంటున్నారు. ఏం చెప్పమంటారు? అసలు ఎవరు వారి వారి ధర్మాలు మాత్రం అందరూ వదిలేశారు. ఏవం పశ్యన్ కలేర్దోషాన్ పర్యటన్ అవనీమిమాం. ఈ కలియుగంలో ఈ కలిదోషాలన్నీ చూస్తున్నాను. ఇలా చూస్తూ చూస్తూ ఇంక మరి ఏం చేస్తాను? యమునా నదీ తటాన్ని చేరాను. యామునం తటమాపన్న యత్ర వీతా హరేరభూత్. ఆ యమునా నది దగ్గరికి వెళ్ళాను. మరి యమునా నది అంటే శ్రీకృష్ణ భగవానుడు ఉండేటువంటి ప్రాంతం కదండి. ఆ ప్రాంతానికి నేను వెళ్ళాను. తత్ర ఆశ్చర్యం మయా దృష్టం. అక్కడ చాలా ఆశ్చర్యకరమైన విషయాన్ని చూశాను. త్రూయతాం తన్మునీశ్వరా. వినండయా మునీశ్వరులారా, సనక సనందాది మహాములు ఉన్నారు కదా అక్కడ, వారికి చెప్తున్నాడు నారదుడు. ఏకాతు తరుణీ తత్ర విషన్నా ఖిన్న మానస. ఒక్క అమ్మాయిని చూశాను, చాలా బాధపడుతూ ఉన్నది ఆమె. వృద్ధౌ ద్వౌ పతితౌ పార్శ్వే. ఆమె ముందర 2 వృద్ధులు ముసలవారు పడుకునమన్నారండి. పడుకునేటప్పటికీ నిస్వసంతాన చేతసౌ. వారు ఏమి చేతన చైతన్యం అనేది లేదు. పాప ఆ స్త్రీ వారిని సేవిస్తూ శుశ్రూషంతి ప్రబోధంతి, ఏదో చెబుతూ రుదంతి, ఏడ్చుచు రుదంతి చ తయోపరహ, వారి ఎదుటున్నది. చూసారా, నేను ఆ యమునా నది తీయటానికి వెడితే అక్కడ ఒక కన్య అంటే ఒక స్త్రీమూర్తి
ఇద్దరు ముసలివారిని పెట్టుకుని ఏడుస్తూ ఉన్నది. పాపం వాళ్ళు ఏదో చెప్తుంది, వాళ్ళకి ఏం అర్థమవుతాయి. అలా చేస్తూ ఉండగా ఆమె పక్కని కొంతమంది ఈ ముసలివాళ్ళు పడుకొని ఉన్నారు కదండి, అక్కడ పడుకునేప్పుడు కొంతమంది స్త్రీలేమో వింజామరులతో వీస్తున్నారు, కొంతమంది సేవలు చేస్తున్నారు, చుట్టూ చాలామంది స్త్రీలంతా కూర్చున్నారు, చాలా దుఃఖంతో ఉన్నారు. ఏమిటబ్బా ఈ యువతి ఇలా ఎందుకు ఏడుస్తోంది, ఇక్కడ ఏం జరిగి ఉంటుంది అని నారద మహాముని ఆ యువతి దగ్గరికి వెళ్ళాడు. ఓ దేవి, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, ఈ పురుషులు నీకేమవుతారు, ఈ స్త్రీలందరూ ఎవరు, ఏమిటి అని అడిగాడు. అప్పుడు ఆ స్త్రీ అంది, ఆ యువతి మాట్లాడుతోంది, ఏమని, నా పేరయ్యోయ్, ఓ మహానుభావ, మీ యొక్క దర్శన భాగ్యం నాకు పూర్వజన్మలో చేసిన పుణ్యం వల్ల లభించింది. అది గుర్తించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. గొప్పవాళ్ళ దర్శనం అస్తమానం జరిగిపోదండి. మనం ఏదో పూర్వజన్మలో పుణ్యం చేస్తే ఇప్పుడు గొప్పవాళ్ళని దర్శించాం, ఇప్పుడు దర్శించేమంటే ఈ ఫలం వల్ల మనకు మంచి జరుగుతుంది. ఈ దర్శన భాగ్యం చేత భవిష్యత్ కాలంలో కూడా పుణ్యాత్మలు దర్శించే యోగం జరుగుతుంది. త్రికాలం అని 3 కాలాల్లో కూడా ఉంటుంది. అంచేత నేను ఏదో పూర్వజన్మ పుణ్యం వల్ల నీలాంటి మహానుభావుణ్ణి నేను దర్శించాను. నా పేరు భక్తయ్య. వీళ్ళిద్దరూ జ్ఞాన వైరాగ్యం కలిగిన వారు. జ్ఞానం వీడి పేరు, ఈయన పేరు వైరాగ్యం. అయితే నేను కూడా ఈ కలియుగంలో వీరు చేసేటువంటి పాపాలకు అన్నిటికీ కూడా నేను కూడా ఎవరిలో మానవుల్లో భక్తి ఉంటే నాకు భక్తి పెరుగుతాం, వాళ్ళకి జ్ఞానం ఉంటే జ్ఞానం బలం, వైరాగ్యం ఉంటే వైరాగ్యం బలం. ఈ జనాల్లోనే భక్తి జ్ఞాన వైరాగ్యాలు అసలు ఎవరు ఆరాధించకపోతే మరి ఇంకే వాడికి బలం ఎలా ఉంటుంది చెప్పండి. ఆ విధంగా బలం లేకుండా అయిపోయాను నేను. అయితే అనుకోకుండా నేను ఈ యమునా నదీ తీరాన్ని వచ్చాను. ఆ యమునా నదిలో స్నానం చేసేటప్పటికీ నాకు భక్తి అనే దాన్ని మళ్ళా నేను యౌవనవంతురాలను అయ్యాను. మీ ముగ్గురు ముసలివాళ్ళం అయిపోయాం, కానీ ఈ యమునా నదీ తీరంలో స్నానం చేయడం ద్వారా నేను మళ్ళా యౌవనవంతురాలను అయ్యాను. నా ఇద్దరు కూడా ముసలివారైపోయి ఇగో ఇక్కడ పడుకున్నారు అన్నారు. ఈ విధంగా ఈ జ్ఞానము వైరాగ్యము ముసలివారైపోయారు. భారీ స్నానం చేసినా ఫలితం రాలేదు, నాకు మాత్రం భక్తికి నాకు వచ్చింది అని చెప్పి అంచా దుఃఖంలో ఏడుస్తున్నాను అంది. అనేప్పటికీ నారద మహాముని అనుకున్నాడు, ఓహో ఈ కలియుగంలో ఎక్కడికి వెళ్ళినా కూడా మానవులంతా కూడా పాపమే చేస్తున్నారు, ఈ పాపం నుండి వీరికి ఎలా ముక్తి కలుగుతుంది అని పాపం నారద మహాముని ఆలోచించి, నువ్వేం కంగారు పడకమ్మా, నేను జ్ఞాన దృష్టితో చూస్తానని చెప్పి చూశాడు. భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఇలా అయిపోవడానికి కారణం ఏమిటో చూశాడు. చూసి ఇంకా ఆయన, అమ్మా ఏం చెప్పను, ఈ కలియుగంలో మానవులు పాపాలు చేసేస్తున్నారు, ఈ ఆదిశేషు కూడా ఈ పాపాలను మొయ్యలేకపోతున్నాడు. ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం ఆయనకి బరువు ఎక్కువైపోతుందమ్మా. మరి ఇంక ఇటువంటి సమయంలో మనం ఎలాగా, ఇప్పుడు నువ్వు ఈ భక్తి జ్ఞాన వైరాగ్యాలు అనేవి ఈ కలియుగంలో ఎవరికీ లేవు. భక్తి లేదు, జ్ఞానం లేదు, వైరాగ్యం లేదు. వాడు 100 మందికి భోజనం పెట్టాడా, నేను 500 మందికి భోజనం పెడతాను. వాడు ఇలా పండపాలేసి ఇలా మందు సామాను పేల్చాడు, నేను అంతకన్నా పేలుస్తాను. ఇలా ఎవరికి వాళ్ళ గొప్పలు, నేను 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 నాది అనేది తప్ప ఈ కలియుగంలో భగవంతుడు అనేది ఎంతమందికి ఉంటుంది చెప్పండి, చాలా తక్కువ. అంచేత ఈ కలియుగంలో ఎవ్వరికి భక్తి అనేది లేదు, జ్ఞానం అనేది లేదు, వైరాగ్యం అనేది లేదు. తల్లిదండ్రుల్ని సేవించరు, గురువుల్ని సేవించరు, ఎవ్వరిని సేవించరు. డబ్బు ఖర్చు అయిపోతుందేమోనని దాచే కూడా పట్టుకుపోయేదే ఉందండి. నువ్వు ఎంత సంపాదించినా నువ్వు చనిపోయిన తర్వాత ఈ పంచభూతాలతో నిర్మితమైన ఈ శరీరం పంచభూతాల్లో కలిసిపోయి శ్మశానానికి వెళ్ళిన తర్వాత పిల్లలు కూడా వెనక్కి పోరా అంటారు. కనీసం శవాన్ని కూడా చూడనెవరు, కాలే శవాన్ని. ఇది నీ కూడా ఏం పట్టుకెళ్తావు, మొలతాడు కూడా నీ కూడా ఉండదు. నాది 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 అనేటువంటి తోట నీకు వైరాగ్యం ఏది? వైరాగ్యానికి మరి కలియుగంలో వైరాగ్యం అనేదే భావన మనుషుల్లో ఉండదయ్యా. 100 కోట్ల 1000 కోట్ల 10,000 కోట్ల ఇంత భవనమా అంత భవనమా, 70 ఏళ్ళు వచ్చిన తర్వాత కడతాడు పెద్ద బ్రహ్మాండ బిల్డింగ్. ఇంకా చనిపోవడానికి దగ్గరలో ఉంటుంది వాడి వయసు. మరి ఏం చేస్తాడు, కూడా పట్టుకుపోతాడా? కానీ ఎవ్వడికి రూపాయి దానం చేయడు. దానం భోగో నాశ తిస్రో గతయో భవంతి విత్తస్య. దానం చేయడు,
భోగం అనుభవించడు, ఇంకేమవుతాయి నాశనం చివరికి. అంచేత ఈ విధంగా ఉందమ్మా కలియుగంలో. అంచేత వీటికి ఏమీ లేదు. అంచేత ఈ కలిని అనుకోకుండా మరి ఈ కలి పురుషుణ్ణి ఆ పరీక్షిత్తు వదిలేశాడు. ఎందుకు వదిలేశాడండి అంది ఆమె. ఎవరు? భక్తి. ఏమండి కలిపురుషుడు వీళ్ళని వదిలేయడం ఏంటండి బాబు, ఈ కలిపురుషుడిని ఎందుకు వదిలేయాలి పరీక్షణ్ మహారాజు అని భక్తి నారదుడిని అడిగింది. అప్పుడు నారదుడు అన్నాడు, వదిలేడుదాను అమ్మాయి, కొంతమందిని కొన్ని సమయాల్లో వదిలేస్తారు, ఇలా వదిలేయడానికి కూడా కారణం భగవంతుడే. ఎంచేత ఈ కలియుగంలో యజ్ఞాలు చేయక్కర్లేదు, యాగాలు చేయక్కర్లేదు, తపస్సు చేయక్కర్లేదు, నామం ఒక్కటి చేస్తే చాలు. భగవన్ నామం, ఆ నామం వల్లే ముక్తి కలిగించేది ఈ కలిపురుషుడి వలన మనకు కలుగుతుందట. ఈ కలియుగంలో ఆ భాగవతం అనే భగవంతుడి యొక్క నామాన్ని స్మరిస్తే చాలు, యజ్ఞయాగాది తపములు చేసిన ఫలితం నీకు వస్తుందయ్యా. అందుకోసమని పరీక్షణ్ మహారాజు ఈ కలిపురుషుడిని ఏమీ చేయకుండా వదిలిపెట్టేశాడటండి. యత్ఫలం నాస్తి తపసా నయోగేన సమాధినా తత్ఫలం లభతే సమ్యక్ కలవు కేశవ కీర్తనాత్. అత్యద్భుతమైన శ్లోకం. యత్ఫలం నాస్తి తపసా, తపస్సు చేత ఎటువంటి ఫలం లభించదో, యోగం చేత లభించదో, సమాధుల చేత అంతకంటే ఎక్కువ ఫలం లభిస్తుంది. కలవు కలియుగంలో కేశవ కీర్తనాత్, గోవింద అంటే చాలు, నారాయణ అంటే చాలు, కేశవ అంటే చాలు, ఈ యొక్క నామం చదివితే చాలయ్యా. గోవింద గోవింద అంటే ఆ గోవిందుడు వచ్చి నిన్ను కాపాడి నిన్ను మోక్షాన్ని ఇస్తాడయ్యా ఈ కలియుగంలో. అందుచేత పరీక్షణ్ మహారాజు ఈ కలిపురుషుడిని వదిలేశాడటండి. అప్పుడు ఆమె అడిగింది భక్తి, ఏమండి మరి నాకు నా ఇద్దరు భాగ్యాలు 2 ఉన్నాయే, వీటికి ఏదైనా మార్గం చెప్పండి అని అడిగితే అప్పుడు ఆయన చెప్తున్నాడు, సత్యయుగంలో అంటే ఆ భక్తి గురించి చెప్తున్నాడు నారదుడు. ఓ భక్తి, సత్యయుగంలో జ్ఞానంగాను, త్రేతాయుగంలో వైరాగ్యంగాను, ద్వాపర యుగంలో ముక్తికి సాధనగా నిన్ను స్వామి నియమించాడు. అయితే శ్రీహరి తన సత్యస్వరూపంలో మాత్రం నిన్ను సృష్టించాడు. భక్తి ముందర రూపం ఏమిటి అంటే సత్యం అట. సత్యరూపంలో విష్ణుమూర్తి ఆ భక్తిని సృష్టించాడు. సృష్టించేటప్పటికీ ఈ భక్తి చాలా సౌందర్యవతి. ఆమె కృష్ణుని ప్రార్థిస్తే కృష్ణుడు తన భార్యగా స్వీకరించాడు. ఏకంగా భక్తిని స్వీకరించి ఒకసారి ఏమన్నాడంటే స్వామి దగ్గరికి వెళ్ళి ప్రార్థించింది. ప్రార్థించేటప్పటికీ, అమ్మా నీకు ఒక మంచి పని చేయాలనుకుంటున్నాను, ఓ భక్తి, ఇటుపైన నువ్వు నా భక్తుల్ని నువ్వు పోషించు అన్నాడు. అప్పటి నుంచి ఆమె భక్తుల్ని పోషిస్తూ ఉన్నది. ఆమెకు ఒక ముక్తి అనే ఒక దాసీని మళ్ళా అప్పచెప్పాడు. అప్పచెప్పి ఈ జ్ఞాన వైరాగ్యాలను ఇద్దరిని పుత్రులుగా ఇచ్చాడు. ఈ జ్ఞాన వైరాగ్యాలు ఈ భక్తి యొక్క పుత్రులు అన్నమాట అండి. ఇంకా తన యొక్క రూపంలో ఈ భక్తి సొంత రూప శరీరంలో అంటే తన యొక్క రూపంలో వైకుంఠంలో భక్తులను పోషిస్తూ ఉంటుంది. కానీ భూలోకంలో మాత్రం ఆమె ఛాయా రూపంలో భక్తులను పోషిస్తూ ఉంటావు అని నారదుడు ఆ భక్తి యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలుసుకున్న చెప్పాడు. అమ్మా నువ్వు ఇది అంచేత ఏదో అనుకోకు, నువ్వు భక్తి జ్ఞాన వైరాగ్యాలు మాత్రం నీ పుత్రులమ్మా, ముక్తి అనేది నీకు దాసి, నువ్వు శ్రీకృష్ణుడు భార్యవు ఒకప్పుడు, మరి ఇప్పుడు ఛాయారూపంలో భూలోకంలో ఉన్నావు, నిజ రూపంలో భక్తులకి స్వర్గలోకంలో నువ్వు సేవ చేస్తూ ఉంటావు అనే విషయాన్ని స్పష్టంగా నారదుడు భక్తికి చెప్పాడు. అప్పుడు భక్తి అంది, ఏమయ్యా బాగానే ఉంది, నా పుత్రులు మళ్ళా యౌవనవంతులు కావాలంటే ఏమి చెయ్యాలి అని నారదుడిని అడిగింది. అప్పుడు నారదుడు ఈ యౌవనవంతులు అవడానికి ఆయన ప్రయత్నం, ఆయన దివ్య జ్ఞానంతో ఆయన చేశారు. ఎవరిని లెక్క చేయట్లేదమ్మా అన్నాడు. అప్పుడు నారదుడు ఆ వచ్చిన వారి దగ్గర ఎవరైతే ఉన్నారు కదా, మరి జ్ఞాన వైరాగ్యాలు ఉన్నాయి కదా, వేదములు వినిపించాడు, కదలలేదు. అనేకమైన వినిపించాడు, ఏమీ ఆ జ్ఞాన వైరాగ్యాలకి చైతన్యం కనపడలేదు. అప్పుడు ఏం చెయ్యాలో, ఆగమ్మా
నేను కనుక్కుంటానని చెప్పి బయలుదేరి ఈయన అనేకమైనటువంటి ప్రాంతాలన్నీ తిరిగి చివరికి సనక సనందాదుల్ని కనపడ్డాడు. ఆ సనక సనందాదులు ఏం చెప్పారయ్యా అంటే, ఏమయ్యా బాబు, ఈ కలియుగంలో మోక్షం రావాలి అంటే మనం భాగవతాన్ని చదవాలయ్యా. ఈ భాగవతాన్ని సప్తాహ యజ్ఞం అంటారు. ఈ సప్తాహ యజ్ఞం చెయ్యాలి. ఆ యజ్ఞానికి జ్ఞానము, వైరాగ్యము, భక్తి అందరూ వస్తారు. ఈ సప్తాహ యజ్ఞం భాగవతం చేయడం ద్వారా వారు మోక్షాన్ని పొందుతారు. అంటే వారికి బలం కలుగుతుంది. తద్వారా వాళ్ళు యౌవనవంతులవుతారు. అంచేత సప్తాహ యజ్ఞం చేయాలి అని చెప్పి సనక సనందాదులు నారదుడికి చెప్పారు. అప్పుడు నారదుడు అడిగాడు, ఇది ఎవరైనా చేశారా అన్నాడు. చేయడం ఏమిటయా బాబు, వ్యాస భగవానుడి చేత రచించబడినటువంటి భాగవతాన్ని సుఖ మహర్షి పరీక్షిత్తుకు చెప్పాడయ్యా. ఆయన మోక్షాన్ని పొందాడు. ఇంకా గోకర్ణుడు మొదలుగా కలిగిన వారంతా కూడా ఈ యొక్క సప్తాహ యజ్ఞం చేశారు. చాలామంది ప్రాచీనులంతా కూడా సప్తాహ యజ్ఞం చేసి మోక్షాన్ని పొందారు. అంచేత మన అందరం కూడా సప్తాహ యజ్ఞం చేస్తామని చెప్పి హరిద్వారలో ఈ సప్తాహ యజ్ఞం చేశారు. చేసేటప్పటికి అక్కడికి జ్ఞాన వైరాగ్యాలు మిగిలిన వారు అందరూ కూడా ఆ ప్రాంతానికి వెళ్ళారు. యజ్ఞం చూడడం అంటే మామూలుగా అనుకుంటున్నారా? అబ్బో, చాలా కాదండోయ్. ఈ సప్తాహ యజ్ఞం చేసినప్పుడు విష్ణుమూర్తే వచ్చి కూర్చుంటాడు అక్కడ. మరి విష్ణుమూర్తి లక్ష్మీ సమేతుడు ఈ సప్తాహ యజ్ఞం కూర్చున్నప్పుడు వెంటనే పార్వతీ పరమేశ్వరులు వస్తారు. మరి బ్రహ్మ సరస్వతీదేవులు వస్తారు. మరి త్రిమూర్తులు అక్కడ ఉన్నప్పుడు అష్టదిక్పాలకులు వస్తారు. దేవతలు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు మొత్తం అందరూ కూడా ఆ సప్తాహ యజ్ఞం దగ్గరికి వస్తారట. మనం ఏదో భాగవతం చదువుతున్నాం అనుకోకండి. భాగవతం ఎక్కడుంటే భగవంతుడు అక్కడ కూర్చుంటాడట. ఏమిటయ్యా అంటే, ఈ సప్తాహ యజ్ఞం చేసినప్పుడు వారందరినీ కూడా విష్ణుమూర్తి అడిగాడు, మీరు వరం కోరుకోండియా అన్నాడు. అంటే వీళ్ళు ఏమన్నారంటే, బాబు మేము వరం ఏం కాదు, మీ ఎక్కడ యజ్ఞం చేసినా ఈ సప్తాహ యజ్ఞం ఇటుపైన ఎక్కడ జరిగినా మీరు వచ్చి కూర్చోవాలన్నారు. అప్పటి నుంచి ఈ లక్ష్మీనారాయణుడు అంటే విష్ణుమూర్తి లక్ష్మీదేవి సమేతుడై ఈ సప్తాహ యజ్ఞం ఎక్కడ జరిగితే అక్కడ ఆయన కూర్చుంటాట. మరి ఆ రాజుగారే వచ్చినప్పుడు మిగిలిన వాళ్ళు రారండి. అందరూ కూడా వందిమాగదేవులు అందరూ వచ్చినట్లుగా ఈ మొత్తం అందరూ కూడా సమస్తమైనటువంటి జనులు వస్తారు. ఈ విధంగా భాగవతం అనేది చెప్పేవాళ్ళు ఎవరైనా సుఖ మహర్షులే, వినేవారు ఎవరైనా పరీక్షితులుగా ఉండాలట. అలా ఉన్నప్పుడే ముక్తి మోక్షం కలుగుతాయా. ఏదో ఆకతాయిగా మాత్రం వినకూడదు ఈ భాగవతాన్ని. భాగవతం అనేది భక్తి శ్రద్ధలతో వింటే భగవంతుడి యొక్క అనుగ్రహంతో జన్మార్జితమైనటువంటి పాపాలు నశిస్తాయి, పుణ్యాలు లభిస్తాయి. తద్వారా మన ఇంట సమస్తమైన శుభాలు ఏర్పడతాయి. అందుచేత ప్రతి ఇంట ఒక భాగవతం అనే పుస్తకం పెట్టుకోవాలి. దాని మీద ఒక పుష్పం ఉంచాలి. ప్రతిరోజు నమస్కారం చేయాలి. ఒక్క శ్లోకం కానీ ఒక్క పాదం కానీ చదవాలి. ఏమి చదవలేకపోయినా గోవిందా అని మనస్ఫూర్తిగా భక్తిగా గోవిందుడిని పిలిస్తే ఆయన ప్రత్యక్షమై నీ యొక్క దరిద్రాలన్నీ పోగొట్టి సమస్తమైనటువంటి సంపదలు ఇస్తాడు. స్వస్తి. మరలా మనం రేపు మంచి ఆ విశేషంతో కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. గోవిందా గోవింద.